మీకు తెలుసా 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని యేసు ప్రభువు ఎలా స్వస్థపరిచారు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యులకు చూపించుకొని తనకు కలిగిన సంపద అంతయు ఖర్చు పెడుతుంది. అయినను ప్రయోజనము ఉండదు. అప్పుడు తను యేసు ప్రభువుని గురించి విని ఆయన వస్త్రము ముట్టినా నేను బాగుపడతాను అనుకుంటుంది. అదే మరి ఆ సమయంలో యేసు ప్రభు వస్తున్నారని తెలుసుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముడుతుంది. వెంటనే ఆమె స్వస్థత నొందుతుంది. అప్పుడు యేసు ప్రభు ఆయనలో నుండి ప్రభావము బయటకు వెళ్ళటం గ్రహించి వెనకకు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుతారు. అందుకు ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చుచ్చున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అని. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు యేసు ప్రభుతో చెబుతుంది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానవైపము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో యేసు ప్రభు చెప్తారు. ప్రియులారా, వినుచున్నటువంటి మీరు కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, ఎవరికి చెప్పుకోవాలన్నటువంటి బాధలు ఉన్నా కానీ, దేవుని యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు మీ ఎడల కార్యము జరిగిస్తారు.